జై సద్గురు మహారాజ్ కి జై. ఇందుగల్ల గురు భక్త మండలికి జై. జై వేముల రామయ్య తాతకి జై. జై పూర్ణానంద పుల్లయారిళ్ళకి జై. జయ అచలానంద దొండ్లవాగు వెంకటాచలారిళ్లకు జై. జై సద్గురునాథ్ మహారాజ్ కి జై. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. ఈశ్వరం పరమేశ్వరం చ వసిష్ఠం జనకప్రభుం సుఖం సాందీపనం కృష్ణం చోద్ధవం చ సదా భజే. శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతమహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారు జనమందారం వందేహం తన్నిరంతరం రాముడగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం. ఆత్మానాత్మ వినాశనం ఇది వేదాంత సారాంతం కేవలాత్మోపదేశికం రామయార్యం గురుం భజే. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అహమానాహరాహిత్యం సోహాతీత సుబోధకం అచలానందం శ్రీ వెంకటాచల గురుం స్మరామి. అస్మద్గురు సమారంభం గురోర్గురు సుమధ్యమం శ్రీ పరిపూర్ణపీఠ పర్యంతం వందే గురు పరంపరం. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై సద్గురునాథ్ మహారాజ్ కి. ఇందుగల గురు భక్త మండలికి జై వేముల రామయ్య తాతకి జై పూర్ణానంద పుల్లయ్యారిళ్ళకి జై అచలానంద దొండ్లవాగు వెంకటాచలార్యులకి జై విష్ణానంద కృష్ణమూర్తార్యులకి జై అశ్వర్తార్యులకి జై సద్గురునాథ్ మహారాజ్ కి జై. గురువు గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. వెంకటదాసు మొదలు పెట్టప్ప. అవును. జయ గురు స్వామి. జై గురు నాన్న. జై గురు. తీసుకురన్నా ఈ మాయామి సెల్లులో ఉంది, అది ఫ్రంట్ తీసుకుంటే రాలే. ఫ్రంట్ మధ్యలో 3 పేజీలు మాత్రమే, మధ్యలో ఒక చోట లేవు, సరిగా రావు. మిగిలినవన్నీ వచ్చినాయి నాకైతే. ఒక 3 పేజీలు సరిగా రాలేదు, మిగిలినవన్నీ వచ్చినాయి. 22వ పేజీనా? చతుర్విధ పురుషార్థములు. సద్గురుభ్యో నమః. చతుర్విధ పురుషార్థములు అవి ఏవేవి అంటే ధర్మము 1, అర్థము 2, కామము 3, మోక్షము 4. ఇవి చతుర్విధ పురుషార్థములు. వీటి వివరణ. 1 ధర్మం. ధర్మములు అనేక రకములు. అందులో దేహధర్మము, శాస్త్రధర్మము, లోకధర్మము,
మానవ ధర్మము, సాంఘిక ధర్మము మొదలగునవి. వీటిలో ఆకలి, దప్పిక, దేహధర్మము. ఇవి ఆకలి, దప్పిక, దేహధర్మములు. శీతోష్ణములు ప్రాణధర్మములు. వీటినే జనన మరణములని కూడా అందురు. దీంట్లో సుఖదుఖములు మనోధర్మములు. ఇవి షడూర్ములు అని కూడా వీటిని అంటారు. ఈ 6 షడూర్ములు. ఆకలి దప్పికలేమో దేహధర్మాలు. ఈ శరీరానికి ఆకలి దప్పిక కలిగి ఉన్నది. అవి ఆకలి తీర్చుకుంటుంది, దప్పిక తీర్చుకుంటా ఉంటుంది. శీతోష్ణములు వచ్చి ప్రాణధర్మాలు. ప్రాణానికి శీతోష్ణముల సంబంధం ఉంటుంది. శీతలము, ఉష్ణము అని. వీటినే జనన మరణములని కూడా అంటారు. ఇక సుఖదుఖములేమో మనోధర్మాలు. మనసుకు కలిగేటువంటి సుఖము, దుఃఖములే. అవి 2. ఇవి 6 షడూర్ములు. ఈ 6 షడ్ ఊర్ములు అని అంటారు. 6 ఊర్ములు అని. వీటిని నిగ్రహముతో సమానముగా అనుభవించవలెను. ఈ దేహధర్మాలను కానీ, ఆకలి దప్పికలను కానీ, అదే ప్రాణధర్మాలైనటువంటి శీతోష్ణములను కానీ, మనోధర్మములైనటువంటి సుఖదుఖములు కానీ, వీటిని నిగ్రహముతో సమానముగా అనుభవించవలెను. ఇక మానవ ధర్మమే ప్రకృతి ధర్మము. రెండవది మానవ ధర్మము. మానవ ధర్మమే ప్రకృతి ధర్మము. దీనిపై ఆశా వ్యామోహములతో మోసము, దౌర్జన్యము, దుర్మార్గములకు లోను కాకుండాటే మానవ ధర్మం. మోసపోకూడదు, మోసం చేయకూడదు, దౌర్జన్యం చేయకూడదు, దుర్మార్గములకు లోను కాకుండా ఉండేదే మానవ ధర్మం. తర్వాత సాంఘిక ధర్మం. ఇది సత్ప్రవర్తన కలిగి సాటి వారికి ఇబ్బంది, ద్రోహము కలగకుండా న్యాయ మార్గమున తృప్తి కలిగి జీవించుచు ఇతరుల చేత నిందింపబడకుండుట మరియు శాస్త్రధర్మం అనగా శాస్త్రములు, పురాణములు, వేదములు, ఉపనిషత్తులు వక్కానించిన రీతిని ఉన్నది ఉన్నట్లు విచారించి నియమ నిష్టలతో సత్కర్మాచరణ గావించుటయే శాస్త్రధర్మము. ఇక కాలధర్మము చావు. కాలధర్మం అనగా చావు పుట్టుకలకు భీతిల్లక జీవితం ఒక పగటి కలలా భావించి సర్వదా శాంతి పదమున సమరస భావన ధురీణుడై శమధమాదులతో ప్రవర్తించుట కాలధర్మము. అవి శమధమాదులు ఉన్నాయి. శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానపరుడై జీవించల్లా. ఇవి సాధన చతుష్టయ సంపత్తుల్లో వస్తాయి. వీటి యొక్క స్థితిగా జీవించాల. ఇవియే గాక అన్నింటికంటే ముఖ్యమైన ధర్మం ఒకటి ఉంది. అది అహింసో పరమో ధర్మ అన్నారు మన పెద్దలు. అహింసో పరమో ధర్మ అని అన్నారు. అహింస అనగా బాధపడకుండుట. శబ్దం చేయొద్దు. అహింస అనగా బాధపడకుండుట. ఎవరు? నీవా ఇతర జీవుల? ఇతర జీవులను చంపుట, హింసించుట, సుఖపెట్టుట, బ్రతికించుట నీ హక్కు కాదు. ఇతర జీవులను చంపుట, హింసించుట, వాటిని సుఖపెట్టుట, బ్రతికించుట నీ హక్కు కాదు, బాధ్యత కాదు. హక్కు కాదు, బాధ్యత కాదు. వాటి జన్మలను శాసించు అధికారము కూడా నీకు లేదు. వాటి జన్మలను శాసించేటువంటి అధికారం కూడా నీకు అయితే మరేమనగా నీవు కూడా ఒక జీవియే కనుక గర్భ నరకముల లాంటి జీవన్మరణ హింస నుండి నీవు తప్పించుకునుటయే నీ పరమ ధర్మం అని గుర్తుంచుకోవలను. నీ ధర్మం ఏది? ఈ జన్మరణ ప్రవాహంలో పడి మునగకుండా ఈ గర్భ నరకముల లాంటి జీవన్మరణ హింస నుండి
నీవు తప్పించుకున్నటయే నీ పరమ ధర్మమని గుర్తుంచుకోవలను. మరి నీవెప్పుడు హింసింపబడుతున్నావుగా అనగా, నువ్వు ఎప్పుడు హింసింపబడుతున్నావు నువ్వు అంటే, ముందు కోటాను కోట్ల జన్మల నుండి హింసింపబడుతూ ఇప్పటి సంకల్పమున ఈ తల్లి గర్భమున పడినప్పటి నుండి 7 నెలల పిండము ఉన్నంత వరకు నీ కారణముగా నీ ఉపాధిని కాపాడు తల్లిని హింసిస్తున్నావు. తల్లి గర్భంలో పడి 7 నెలలు అయినప్పటి నుంచి మరి నీవెప్పుడు హింసింపబడుతున్నావు అనగా, ముందేమో కోటాను కోట్ల జన్మల నుండి హింసింపబడుతూ ఇప్పటికి సంకల్పమున ఈ తల్లి గర్భమున పడినప్పటి నుండి 7 నెలల అవునంత వరకు నీ కారణముగా నీ ఉపాధిని కాపాడు తల్లిని హింసిస్తున్నావు. తర్వాత సంకల్ప రూపమున ఆ పిండము యొక్క బ్రహ్మరంధ్రము గుండా మెదడులోనికి చేరి ఆ శరీర పరిగ్రహమును పొంది అప్పటి నుండి తల్లిని హింసించుటయేగాక ఎరుకవైన నీవు కూడా హింసను అనుభవిస్తూ ఉన్నావు. తర్వాత పురిటి నొప్పులతో నీ తల్లితో పాటు నీవు కూడా మరణవేదన అనుభవించి భూమిపై పడుతున్నావు. ఆ పైన తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, బంధుమిత్రాదులను, సంఘమును అనేక రూపములు బాధిస్తూ నీవు కూడా బాధపడుతున్నావు. ముసలి ముప్పన కాళ్ళు చేతులు ఆడక, ముసలి ముప్పున కాళ్ళు చేతులు ఆడక, కళ్ళు కనిపించక, చెవులు వినిపించక, పిలిచిన పలుకువారు లేక, మంచం పాలై నరక వేదన అనుభవిస్తూ మరణము ఆసన్నమైనదన్న భావన కలిగి, మరణముగా ఆసన్నమైంది, దగ్గర పడింది అనేటువంటి భావన కలిగినప్పుడు భార్య పుత్రాదులను వదలి, సంపాదనంతయు వదలి చనిపోవలసి వచ్చినదను అనుకున్నప్పుడు ఆ మమకారములను తెంచుకొనలేక పడు హింస వర్ణనాతీతం. అది వర్ణించేకి వీలు లేనంత బాధ కలిగి మునుగుతా ఉన్నవాడ. ఆ బాధలో అనగా, తల్లి గర్భమున పడినప్పటి నుండి భూగర్భమున పతనమవు వరకు చూడు. తల్లి గర్భములో 7 నెలలప్పటి నుంచి, 7 నెలల గర్భవతి అమ్మగారు ఉన్నప్పటి నుంచి ఈ భూగర్భమున పతనమై మళ్ళా భూమిలో పడిపోయి బూడి చేసి మంటిని కప్పే వరకు, మరియు ఆపై ఆత్మ రూపమున సంకల్పించి మరొక దేహమును పొంది బాధను అనుభవిస్తూ అలాగే జన్మ పరంపరల గర్భనరకమును అనుభవించుతున్నావు. ఆ విధంగానే మరొక దేహమును పొంది బాధను అనుభవిస్తూ అలాగే జన్మ పరంపరల గర్భ నరకమును అనుభవించుతున్నావు. ఈ హింస నుండి బయటపడాలనుకుంటే, నువ్వు ఈ హింస నుంచి బయటపడాలంటే మొదట పుట్టనే కూడదు. ఏం చేయాల? నువ్వు మొదట పుట్టనే కూడదు. సరే, ఇప్పుడు పుట్టినాం. జాతస్య మరణం ధ్రువం అన్నట్లు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి ప్రాణి పుట్టకను తప్పదు అన్న సృష్టి సిద్ధాంతమును తప్పించుకొని మార్గమును అన్వేషించి తల్లి గర్భమున పడనేరదు. ఈ సృష్టి సిద్ధాంతమును తప్పించుకునేటువంటి మార్గమును నువ్వు అన్వేషించాల. ఉందా లేదా ఆ మార్గము? ఎట్లయితే ఈ సాధ్యము ఆ మార్గము అని నువ్వు తల్లి గర్భమును పడకోకుండా పోయేటువంటి మార్గాన్ని ఎత్తుకాడుకోవాలి. అది ఏ జన్మరాహిత్యము. దానినే మనకు పెద్దలు జన్మరాహిత్య స్థితిని ఏర్పాటు చేశారు. జన్మరాహిత్యము కనుక వేదాంత విచారణ ఇక్కడి నుండి ప్రారంభమవుతా ఉంది. ఇప్పుడు వేదాంత విచారణ నీకు కావాల్సి వచ్చింది.
ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఇదే మానవ జన్మ సార్థకత నందు విచారణ. మానవుడు పుట్టినందులకు ఇటువంటి విచారణనే తెలియబడాల్సి ఉంది. ఈ మార్గాన్ని ఎంచుకోవాల. ఈ మార్గాన్ని ఎంచుకొని అన్వేషించి పుట్టని మార్గం ఎరగాల. మరి ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో నవనాగరికుల మనం అనాగరికులము చాలా మంది ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రపంచంలో నవనాగరికులము అను అనాగరికలు అను చాలా మంది అదేదో చేయరాని అకృత్యములుగా సాధువులన్నా గురువులన్నా వారిని దర్శించుటన్నా వారి బోధలు వినుటన్నా ఏదో తెలియని చిన్నతనముగా సిగ్గుగా అవమానముగా ఎంచి ఇదేందో కొత్త కొత్త నాగరికతలు వచ్చినాయి ఇప్పుడన్నీ, ఈ అనాగరికతలన్నీ ఇవన్నీ పాతవన్నీ మనకెందుకులే అన్నట్లు ఇట్లా అదేదో చేయరాని అకృత్యములలాగా సాధువులన్నా గురువులన్నా వారిని దర్శించుటన్నా వారి బోధలు వినుటన్నా ఏదో తెలియని చిన్నతనముగా సిగ్గుగా అవమానముగా ఎంచి వక్ర దృష్టితో ఏవగించుకొనుచు దూరముగా తొలగి పోతా ఉన్నారు కొంతమంది. కొన్ని చోట్ల పెద్దలు ముందే ఉపదేశం పొంది ఉన్నటువంటి వాళ్ళు వయసు అయిపోయో ఎట్లో తీరిపోయి ఉంటారు కదా. తీరిపోయింటే వాళ్ళు ఏమో చెప్తే మనం చెప్తే కార్యం చేయాలని అనుకుంటారు. కార్యం చేస్తే ఆ కార్యంలో పాల్గొనేదానికి కూడా సరిగ్గా ముందుకు రాలేరు. అదేదో చేసినట్టు ఉంటుంది, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అన్నట్టుంటుంది, వాళ్ళకు పట్టనే పట్టదు. అట్లా నరసింహారెడ్డి కుమారుడేమో చేశాడు, ఆడ కార్యక్రమం చేశాడు బాగా. కోళ్ళు కానీ మనవాళ్ళు కానీ ఆటికి వచ్చి పట్టం దగ్గరికి వచ్చి కూర్చొని పూజ కాటికి వచ్చి ఏమన్నా నమస్కరించుకుంటే మాకు అంతమంది పోయినాం, బాగా పిలిచినాడు బాగా. పాపం అందరినీ గౌరవించి అందరికీ ఎట్ట ఖర్చు పెట్టాలో అట్లంతా ఖర్చు పెట్టి పెద్దలందరినీ ఆహ్వానించి కార్యక్రమం చేశాడు. ఏమో ఆమెకు పాపం దగ్గరికే రాదు. ఆ గురువు గారి యొక్క పటానికి నమస్కరించుకునేటువంటి పూజ చేసినాం కదా, ఇంత పూజ చేసి ఆర్తిస్తా అంటే ఆర్తికి నమస్కారం కూడా చేసుకునే కూడా రాలేదు. వాళ్ళ భావనట్టుంది. అట్లా ఏదేదో చేయరాని అకృత్యములుగా లాగా వాళ్ళకు సాధువులన్నా గురువులన్నా వారిని దర్శించుటన్నా వారి బోధలు వినుటన్నా ఏదో తెలియని చిన్నతనముగా సిగ్గుగా అవమానముగా ఎంచి మ్యూట్ చేసుకుంటివి, మ్యూట్ అయిపోయింది చూడు. మ్యూట్ చేసుకోంటివి. లేదు, ఫోన్ వస్తే మీట్ అయిపోతుంది. ఇది వేరే ఫోన్ వచ్చింది, రింగ్ వచ్చాలకి మీట్ అయింది. అది కట్ చేసి ఆ ఫోన్ కట్ చేస్తే ఇట్లా వారి బోధలు వినుటన్నా ఏదో తెలియని చిన్నతనముగా సిగ్గుగా అవమానముగా ఎంచి వక్ర దృష్టితో ఏవగించుకొనుచు దూరముగా తొలగి పోతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మరియు మనం ఇప్పుడు కాదు ముసలము ముప్పన చూచుకొని వచ్చునంటూ ఇప్పుడేం పదానికి ముసలిముప్పను చూసుకోవాలి అట్లాంటివన్నీ నేను అని ముసలిముప్పను చూసుకొని వచ్చునంటూ అధికార అహంకార ఆర్భాటముల మితిమీరిపోతా ఉన్నారు. ఎవరెంత వరకుందురో చెప్పజాలం కదా. చూడు, ఎవరు ఎంతవరకు ఉంటారో చెప్పలేము కదా. చూడు, ధ్రువుడు కానీ ప్రహ్లాదుడు కానీ మార్కేయుడు లాంటి వారి వయస్సును గుర్తించవలేను. ధ్రువుని యొక్క వయసు కానీ ప్రహ్లాదుని యొక్క వయసు కానీ మార్కండేయుని యొక్క వయసును కానీ గుర్తించవలేను. మానవ జన్మ హక్కైన ఆత్మజ్ఞానమున నగ్న సత్యమెరింగి ప్రవర్తించవలను. వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు? మానవ జన్మ హక్కు ఏది అంటే ఆత్మజ్ఞానం పొందడమే. మానవ జన్మ నేను అందుకోసమే వచ్చావు. నువ్వు అదే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా గురువుగారు చెప్తాండే, ఈ రొంపిలో పడి ఈడే
మలమూత్రాల్లో ముడి పొర్లుతాన్న దేవదేవా, నన్ను ఎట్లన్నా గాని బయటికెయ్యి, ఎప్పుడు నీ సంకల్పంలోనే ఉంటాను, నీ పాదము వదలను, నీ పూజను వదలను, నీ యొక్క సంకల్పంలోనే ఉంటానని అనుకొని తలంచుతాడంట తల్లి గర్భంలో ఉన్నప్పుడు. తన సంకల్పం, పూర్వ సంకల్పం వల్ల నేను ఈ మలమూత్రంలో ఉండి అల్లాడుతున్నాను, నన్ను ఎట్లన్నా బయటికి వేస్తానే ఇక ఈ మాయా వికారంలో మళ్ళా పడింది, మళ్ళా లింగిస్తున్నాయి. ఇట్లా ఈ విధంగా మానవజన్మ హక్కైనటువంటి ఆత్మజ్ఞానం నగ్న సత్యం ఎరింగి, నువ్వు పుట్టిండేది ఎందుకు, నువ్వు తలంపు, నీ తలంపేమి, ఈ మానవజన్మ వచ్చిండేదే నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలియబడి జననమన ప్రవాహం నుంచి తప్పించుకునేటువంటి మార్గము ఇది కడజన్మ. ఇందుముఖి ఈ జన్మ తప్పితే ఎందునను కడతేరలేవిక, ఇందుముఖి ఈ జన్మ తప్పితే ఎందునను కడతేరలేవిక, ముందుగా సద్గురుని చేరి పొందవలి జన్మరహితమని మనకు తత్వంలో వస్తుంది ఈ పదం. అట్లా ఈ జన్మ తప్పితే ఏ జన్మలో కూడా, ఈ శరీరం తప్పితే ఏ శరీరం కూడా ఈ మోక్ష స్థితిని పొందేటువంటి అర్హత లేని శరీరాలు మిగతాటివి. కాబట్టి ఈ శరీరం ఉన్నట్టే, ఈ జన్మ ఉన్నట్టే ఇప్పుడే ఈ విషయాన్ని గ్రహించగలగలన, ఇట్లా ప్రవర్తించవలను. ఈ మాయామేయ జగత్తులో మహా అద్భుత జ్ఞాన సంపన్నుడు మానవుడు. ఎవరు? ఈ మాయామేయ జగత్తులో మహా అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నుడు మానవుడు కనుకనే పశు పక్షి క్రిమి కీటకాదులను నమ్మించి వంచి నిర్బంధముగా వాటి సేవలు అందుకొనుచున్నాడు. చూడు, ఈ జ్ఞాన సంపన్నుడు కాబట్టే పశువులను తన ఆధీనంలో పెట్టుకొని ప్రవర్తించుకొని నడిపించుకుంటా ఉన్నాడు. పక్షులను కానీ క్రిమి కీటకాదులను కానీ నమ్మించి వంచి నిర్బంధం తన ఆధీనంలో బంధించుకొని వాటి సేవలను అందుకొనుచున్నాడు. అయినను తప్పు లేదు, ఎందుకనగా వాటి పోషణాభారం మోహిస్తున్నాడు. వాటి యొక్క పోషణాభారం అంతా తానే మోసి దానికి సహకరిస్తున్నాడు కదా. మోహిస్తున్నప్పుడు కానితోటి మానవుడు తోటి మానవులను వారిని ఆదరించకనే వారి అజ్ఞానమును ఆసరాగా కొని మోసగించి, కానీ తోటి మానవులను వారిని ఆదరించుకోకుండా వారి అజ్ఞానమును ఆసరాగా కొని మోసగించి వారి కష్టార్జితమును దోచుకుంటూ వారిని జీతభత్యములు లేని సేవకులుగా ఉపయోగించుకుంటున్నారు కొందరు. ఈ మూఢనమ్మకాలను అభూత కల్పలను సృష్టించి నమ్మించి బజారులో ఆటాడు గారడివాడిలాగా కనికట్టు హస్తల లాఘవము లాంటి సాధనలను ప్రదర్శించి దాసానుదాసులను చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో బాబాలు, బ్రహ్మజ్ఞానులు, స్వాములు అనిపించుకుంటున్న వేషాధారులు ఎందరో దేవుళ్ళే కూర్చుంటున్నారు. దేవుళ్ళై కూర్చుంటున్నారు. దేవుళ్ళు అనిపించుకున్నా తప్పులేదు, కానీ మాయామర్మములచేగాక సత్యము నెరిగి శాశ్వతము నెరిగింపజాలక తానెరుగక ప్రపంచ భ్రాంతికి లోనై వాక్చాతుర్యమున నమ్మిన వారిని మోసగించి సొమ్ము చేసుకొనుచు కోటాను కోట్లు కూడబెట్టుకుంటున్నారు. వారి బూటకములకే లోకము దాసోహమంటున్నది. మరియు అజ్ఞానులే వారిని ఆరాధిస్తున్నారన్న కొంత సబబుగానే ఉండును. అజ్ఞానులే వారిని ఆరాధిస్తున్నారు అనుకున్నంత కొంత సబబుగానే ఉండును. కానీ గొప్ప గొప్ప చదువులున్నవారు, పురాణములు, శాస్త్రములు, ఇతిహాసములు చదివిన వారు, కొంత ఆధ్యాత్మిక విమర్శకులు,
ఆధ్యాత్మిక విమర్శకులు కూడా వారి మాయమాటలకు ఏదో ఆశించి లొంగి తలలుపుతున్నారన్న. ఎంత అపహాస్యము! ఎంతో విద్యావంతులైన జ్ఞానవంతులైనటువంటి అనేక రకాలుగా ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. శాస్త్రాలను కమ్మిడి స్వామి గురించి వినింటివా నువ్వు? కమ్మిడి స్వామి గురించి ఈడ మన కనగానపల్లి అవతల వాళ్ళ ఊరు బద్దలాపురం దగ్గర. ఆయన అప్పులన్నీ ఎక్కువై కుటుంబాన్ని అంతటిని వదిలేసి పెళ్ళాం పిల్లలందరినీ, 2 కొడుకులు 2 బిడ్డలు వదిలేసి కాషాయం వేసుకొని వెళ్ళిపోయినాడు. 4 అట్లా ఎన్ని ఏండ్లు అంటే ఒక 25 ఏండ్లు. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయి, వాళ్ళు ఇక ఆయమ్మ ముసలాయమ్మ అయిపోయి, ఇంకా ఈ పిల్లలు వీళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయిపోయి సంసారం చేసుకుంటా ఉండే టైంలో 30 ఏళ్ల తర్వాత రైల్లో వస్తూ ఉన్నాడు. ఆ రైల్లో వస్తున్న టైంలో అదే పెట్టిలోనే అదే ఆ సీట్కి ఎదురుగా సీట్లో మన నరసింహపురంలే నరసింహపల్లి కేశవ వాళ్ళ బావ, పయ్యావుల కేశవ వాళ్ళ బావ IRS ఆఫీసర్, ఆయన కూర్చోన్నాడు. అవును, ఆయన గురించి చదువుకొని సివిల్ సర్వీస్ కదా. IRS అంటే సివిల్ సర్వీసు, అంత పెద్ద ఉన్నత ఉద్యోగంలో ఉండి కూడా సరే ఆయన కాషాయ వస్త్రాలు వేసుకుంటే ఎక్కడ స్వామి మీది, ఆ ఊరు, ఏం కథ అని అడిగినాడు. మాది ఇట్ట పలానా ఊరు అని చెప్పినాడు. తర్వాత అట్లా మాట్లాడుకుంటూ ఉండగా ఆయన సరే స్వామి దిగిపోతా నేను, ఇంకా ఇక్కడ దిగాలి నేను అని అంటే, అనంతపురంలో ఆయన దిగినాడు, ఈయన ధర్మారంలో దిగినాడు. ఆయన అనంతపురంలో దిగినాడు కదా, దిగిపోయిస్తానంటే నీకు శుభం కలుగుతుంది పో వారం రోజుల్లో అన్నాడు. వారం రోజుల్లో ప్రమోషన్ అనేది సివిల్ సర్వీస్ వాళ్ళకు ఒక వారం 10 రోజులు తేడా జరగచ్చునేమో కానీ, పరిపాలన కారణాల వల్ల 20 రోజుల్లో నెలలో తేడా గడగచ్చు అని వచ్చేది ఖచ్చితమే. అయినా కూడా ఈయనకు వారం రోజుల్లో ప్రమోషన్ వచ్చిందని ఈయన BTLN చౌదరిని, వేరే మంత్రిని, ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ తీసుకొని పోయాడు ఆయనకి. ఇంకా అటు నుంచి మొదలైంది చందాలు ఇవ్వడము, ఆశ్రమం కట్టడం, మొత్తం అంతా. ఇంకా చదువుకునే వాళ్ళు, ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పోతే పరిస్థితి మారిపోతుంది కదా. నాయన ఒకసారి సుభద్రమ్మను చూసి వచ్చాకని పోయినాడు అటు కనగానపల్లికి. మన రామకృష్ణారెడ్డిను సంజప్ప ఇద్దరు నాయనని ఏం చేశారంటే, ఈడు ఒక ఆయన స్వామి ఉన్నాడు, ఆ స్వామి దగ్గర ఇవ్వదాం రా అన్నాడు. కాదు, రామకృష్ణారెడ్డి మా సుభద్రమ్మని ఇచ్చిన ఆయన సడ్డుగుడు, సబ్ ప్రెసిడెంట్ ఉన్నాడే కోనాపురం రామకృష్ణారెడ్డి. రెడ్డి పని చేసేందువల్ల రెడ్డి అని వచ్చిందిలే. నాయన్ని పిలుచుకొని పోయినారు. ఒక 15 నిమిషాలు మాట్లాడతానే ఏదో బతుకు తెరువుకు వేషం వేసుకున్నాడు, ఉత్త సొగిలోడీడు అని చెప్పేశాడు ఆయన 5 నిమిషాల్లోనే. అంత యోగ్యులు వాళ్ళ ముందరనే 5 నిమిషాలు మాట్లాడితేనే ఏమీ తెలియదు తనకి, ఊరికే బతుకు తెరువుకు వేసుకున్నాడు. ఆధ్యాత్మిక విషయాలు, మీరు నమ్మే పురాణం విషయాలు కూడా తెలియదు తనకి ఏం చెప్పేసినాడు. అట్లా అన్నమాట వీళ్ళు నమ్మేది. ఈ నరసింహప్ప గురించి మొన్న ఈయన దొరబాబున ఈ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు క్లాస్మేట్ గా ఉన్నటువంటి విషయము, పెద్దిరెడ్డి, ఆయన ఎవరు, రామచంద్రరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన విషయం చెబుతూ ఈయన గుర్తు చేసినాడు కాలేజీల విషయాల్లో. మొన్న యూట్యూబ్ లో వింటే నేను, నరసింహారెడ్డి ఈయన కూడా, నరసింహులు కూడా అప్పుడు దాని కాలేజీ లీడర్, కాలేజీ అంటే యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నాడంట. ఈయన చేశారంట తర్వాత. అవునవును, NSCIలో ఉండిలే వాళ్ళు, కాంగ్రెస్ లోనే NSCI అనే సంస్థలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉండే ప్రెసిడెంట్ గా. మళ్ళా మహేశ్వర్ రెడ్డి కూడా ఆ టైంలో చదివాడు, MBBS కాలేజ్ ఆయన. ఈయనేమో మళ్ళా NSCI ప్రెసిడెంట్ అయినాడు చంద్రబాబు. ఆయన మీద పోటీ చేసి ఈయన గెలిపించారట అప్పుడు. ఆ విషయం దొరబాబు గారు చెప్పారు దీంట్లో, యూట్యూబ్ లో విన్నాను. ఇట్లా వీళ్ళే ప్రాచుర్యం కల్పిస్తారనమాట, లేని మహత్యాన్ని కల్పించి అక్కడ ఏమీ లేకపోయినా సరే ప్రాచుర్యానికి విద్యావంతులైనప్పటికీ దాన్ని లోతుగా ఆలోచించకుండా, ఆధ్యాత్మిక పరంగా ఆలోచించకుండా
ఆ, మహత్తును ఆపాదించి మళ్ళా కొంతమందికి పరిచయం చేస్తే వాళ్ళంతా మళ్ళా అనంతపురంలో కూడా ఒక ఆశ్రమం కట్టి ఇప్పుడు ఆయన ఏం లేదు, చనిపోయినాడు ఆయన. ఆ, నడిపిస్తున్నారు. ఆడ ఈడ కూడా ట్రస్ట్ ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి. అవును. అట్లనే దర్శమాలలో ఒక స్వామి లేచిండే. దర్శమాలలో ఒక స్వామి ఈ కొండలో ఉన్నాడు, చంద్రాయని కొండలో ఉన్నాడు, చిల్లారపల్లి కనంలోనూ ఉన్నాడు అని చెట్లు ప్రవర్తించి అడ్వర్టైజ్ చేసిరు. మన ఊర్లోకి వచ్చి గోవిందాచార్య తీసుకొచ్చి ఊరంతా నీళ్లు ఆరబోసుకుంటా అందరికి పూజ పెట్టించి భజన చేపించి భజనలో ఊరంతా మన కృష్ణాపురం అంతా తిప్పుకొని వచ్చి బస్ స్టాండ్ కాడికి వచ్చి భజన చేస్తాండి. ఆడ సవడం ఉంది కదా బడి, మన బస్ స్టాండ్ లో భజన చేస్తా అంటే పైన కుర్చీ మీదే ఆడ కూర్చోబెట్టి వీళ్ళందరూ ఆడ అరుగు మీద ఒక తాల్వార పరిచి నేను పక్కనే అంగడి పెట్టుకొని ఉంటే, అప్పుడు వాటికి పోయి సరేను మీరు దిన్నము మీరు చేసిన భజన అంతా మీ ఊర్లో వాళ్ళంతా కుప్పైనాం కదా, మేమంతా విన్నిండే భజనే మీది. ఇప్పుడు ఇంతకు ముందు విన్నాము, ఇప్పుడు విన్నాము, ఇంకా కొన్నాళ్ళకైనా మీ భజన అయితే వింటాము. ఆయన వచ్చినాడు కదా స్వామి, ఆయన అనుభవం ఏమి, ఆయన వచ్చిండే స్థితి ఏమి అని ఆయనకు తెలిసిన అనుభవం ఉంటే చెప్పండి. వాళ్ళ అమ్మాయి మన అయ్యే శిష్యురాలే దర్శమాల్లో, మన అయ్యే శిష్యురాలు. ఆయన అనుభవం చెప్పమని అని అడిగితే నేను అడుగుతానే అరిగి దిగి చెర ఆయన మన ఇదావ బట్టే మన బడిదావ దర్శమాలకు అయ్యాల పుకాడు పోలండి. చీకటి అయింది, 7 గంటల అట్లా అయింటుంది. అంటేనే ఈ అప్పగారు అయితే పెద్ద గురువులు అయిపోయినారు, ఈడ అందరినీ ప్రశ్నించేకి అది ఇదని అందరూ సాటుపోటు మాటలు నన్ను అండ్రి. అంటానే సాధుకుల స్వామి శిష్యులు 2 ఆడళ్ళు ఎవరంటే సాగలమ్మ బస్ స్టాండ్ లో నారాయణమ్మను, ఉడుమోలసి బిడ్డ ఓవలమ్మ పెద్దాయమ్మ, 2 కలిసి ఆ పిల్లోడు ఏమన్నాడు, ఏదన్నా తెలిసింటే చెప్పమన్నాడు. తెలిసిండే చెప్పాలా, లేకుంటే లేదు నాకేం తెలియదు అని అనల్లా. ఇటు మా ఊర్లో ఉండదు పో అన్నాడా ఏమన్నా? ఆ పిల్లల ముందుకు పోతున్నారని వాళ్ళే అందరినీ దండించుకుంటా పోయిరి. నన్ను అందరూ ఇప్పగారు పెద్ద గురువులు అయిపోయినారు ఈడ, ఎవరిని మాట్లాడినారంటే మాట్లాడమని నేను చెప్పిండేది. నీకే అనుభవం ఉంది, ఇంతటి పూజనీయుడు కావడానికి ఏ ఆస్కారం ఉంది, ఆ ఆస్కారం ఏదైనా నీకు తెలిసినది ఉంటే చెప్పమని అడిగితే నేను. ఈయనబ్బా ఆటికి పోయి గోవిందు దర్శమాల్లో పోల్ లేసిరి, రోడ్లు లేసిరి కొండ మీదకి. కొన్నాళ్ళకి ఆయన అది ఇంకా మొత్తం తూలిపోయిన తర్వాతనే కొన్నాళ్ళకు ఊర్లో తిరిగి చనిపోయాయి ఆయన. వాళ్ళ అమ్మ మన అయ్యే శిష్యురాలే. ఇప్పుడు మొన్నటి వరకు ఉండే అమ్మ కూడా దర్శమాల్లో. పైకి కొండ మీదకి ఫోన్ లేసిరి, కరెంట్ లాగిరి, అన్ని చేస్తారు. అన్ని నల్జాలపల్లి పుట్ట మీద సాధకు చేయలే అప్పుడు అట్లా అట్లా అట్లా. కానీ ప్రస్తుత ప్రపంచమున ఆర్థిక సంపాదన చాలా ముఖ్యమైనదే అయినను న్యాయ మార్గమున గాక అన్ని దుర్మార్గములకు దురాచారములకు అరులు జాచుట ఎంత మాయాభ్రాంతియో ఆ స్వాముల వారైనను ఎరుగజాలకున్నారు. ఈ ఆరాట పోరాటముల నుండి బయటపడాలనుకుంటే ఇక మీదటైనను నిత్యానిత్యములు విమర్శించి విమర్శించుకోవాలను. ఈ వాక్యాలన్నీ గురువాక్యాలే. ఆరాట పోరాటాల నుండి అనేటువంటి మాట నాయనకు నిక్నేమ్ గా ఉంటామండి ఎప్పుడు. అట్లా యథార్థం ఆలోచించిన యథార్థం ఆలోచించిన ఎండ, వాన, గాలి వాటి ప్రకోపములు తప్ప ఆకాశం నుండి ఊడిపడు వస్తూ జాలమేదియు కానరాదు. యథార్థము మనం ఆలోచన చేస్తే ఎండ, వాన, గాలి వాటి ప్రకోపములు తప్ప ఆకాశం నుండి ఊడిపడు వస్తువట్టు ఏది లేదు, వస్తుజాలమేదియు కానరాదు. మరి వారి మహిమలచే కొన్ని వస్తువులు సృష్టిస్తున్నారనుట ఎంత అజ్ఞానము. మరి వారి మహిమలచే కొన్ని వస్తువులు సృష్టిస్తున్నారనేది ఎంత అజ్ఞానము. ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడేటివి ఏంటి గొప్ప అంటే, ఓ ఎండ ప్రత్యక్షమే, వాన ప్రత్యక్షమే, గాలి ప్రత్యక్షమే. మరి వాటి ప్రకోపములు తప్ప ఆకాశం నుండి ఊడిపడుతున్నటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఏది ఎరగము, ఏది కానరాదు కూడా. మరి వారి మహిమల చేత కొన్ని వస్తువులు సృష్టిస్తున్నారనుట ఎంత అజ్ఞానము.
ఆ? అగ్నిలో నుంచి తీసినట్టు, గాలిలో నుంచి తీసినట్లు, వాన్లో నుంచి తీసినట్టు, ఇట్లా సూర్యకోటంలో నుంచి తీసినట్టు ఇట్లా ప్రవర్తనలని చేస్తూ ఉంటారు. ఇవన్నీ మూఢనమ్మకం. పంచభూతములలో కాక ప్రపంచమున మరి ఏ వస్తువు సృష్టి కాదను నగ్న సత్యం ఎరింగియు. పంచభూతాలలో తప్ప ఏదైనా వస్తువు సృష్టింపబడాలంటే మరి ఏ వస్తువు నుంచి కూడా అది సృష్టి కాదనేటువంటి నగ్న సత్యము, అందరూ ఎరిగినటువంటి సత్యమే ఇది. ఈ సత్యం ఎరింగియు మహిమలచే సృష్టి చేస్తున్నామను వారిని నమ్మి పూజించుట ఎంత సిగ్గుచేటు. పంచభూతములకు అతీతమై ప్రకృతిలో లేని వింత వస్తువులను సృష్టించమనరా అనరాదా? ఇప్పుడు పంచభూతములకు అతీతమై వాళ్ళు పంచభూతములలో లేకోకుండా, ఈ ప్రకృతిలో లేకోకుండా ఈ ప్రకృతిలో లేని వింతను వస్తువులను సృష్టించమనరాదా వాళ్ళను? అలా సాధ్యం కాదన్నప్పుడు వారి మహిమలు ఎలా నమ్మాలి? చేసేవాడు ఉంటే పంచభూతములకు అతీతంగా ఉండి చెయ్యి, అప్పుడు నమ్మొచ్చు. మరియు కొందరు చనిపోయిన వారిని బ్రతికిస్తున్నామంటున్నారు, అమాయకులు నమ్ముచున్నారు. మరొక్క మాట, ఇతరులను బ్రతికించు స్వాములే చస్తున్నారే. ఇతరులను బతికించేటువంటి స్వాములే చస్తా ఉన్నారే. అప్పుడు వారి మహిమలు ఏమవుతున్నాయి? ఆలోచించండి. ఆ విచారణ మీ ధర్మం కాదా? మీరు ఆలోచించకూడదా ఈ విషయాన్ని? మానవులైన తర్వాత నిజానిజాలను ఎరిగేది లేదా? ఏది నిజము, ఏది అబద్ధం, ఇది ఒప్పిదమా తప్పిదమా అనేటువంటి గ్రహించుకోకుండా గొర్రెదుంకడగా పోతా ఉంటారు. ఇటు మా పక్కలో గంగమ్మ గుడి ఉంది, మా నూరు పిల్లోడు పెట్టుకున్నాడు. కుప్పలు కుప్పలు మంగళవారం వస్తే ఎంత కుటుంబం జీవిస్తుందో సంపదతో, అది ఎంత నిజము అనేటువంటిది ఏమో పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ అనంతమైన విశ్వములో దోషముళ్ళు కొనంతైనా లేని నీ ఆత్మ ఎన్నవ వంతు చూసుకో. ఈ అనంతమైనటువంటి విశ్వములో దోషముళ్ళు కొనంతైనా లేని నీ ఆత్మ ఎన్నవ వంతు అన్నది విచారణ సాగించి తాను ఎవరో తన జీవనం ఎంతవరకు గ్రహించి గర్భ నరకమును తప్పించుకొను మార్గం ఎరుంగుటకై పారమార్థిక జ్ఞానం సంపాదనయే అర్థము. ఇదే ధర్మము ఇంతవరకు చెప్పింది. ఇప్పుడు అర్థం చెప్పాడు రెండవ వాక్యానికి. ఈ జ్ఞాన సంపద ఎట్లా ఉన్నది? ఈ అనంతమైనటువంటి విశ్వములో దోషముళ్ళు కొనంతైన లేని నీ ఆత్మ ఎన్నో వంతు అన్నది విచారణగా సాగించి తాను ఎవరో తన జీవనం ఎంతవరకు సాగునో ఎంతవరకు ఉంటుందో గ్రహించి గర్భ నరకమును తప్పించుకొను మార్గం ఎరుంగుటకై పారమార్థిక జ్ఞాన సంపాదనయే అర్థము. నువ్వు మూడవది కామము. ఆధ్యాత్మిక చింతనతో సద్గురువులను ఆశ్రయించి మరికొన్ని వేదాంత గ్రంథములను పరిశీలించి అందలి అంతరార్థ జ్ఞాన సముపార్జన గావించుకొనుట అందుచే నిత్యానిత్యముల నెరింగి అందువల్ల జన్మ తరించవలయునను కోరికయే కామము. ఇక నాలుగవ వాక్యం మోక్షం. మూడవ వాక్యం ఒకసారి చదువుతా. ఆధ్యాత్మిక చింతనలో సద్గురువులను ఆశ్రయించి మరికొన్ని వేదాంత గ్రంథములను పరిశీలించి అందలి అంతరార్థ జ్ఞానం సముపార్జన గావించుకొనుట అందుచే నిత్యానిత్యముల నెరింగి, ఏది నిత్యమో ఏది అనిత్యమో ఎరింగి అందువల్ల జన్మ తరించవలయునను కోరికయే. ఆ కోరిక ఉండాల మానవునికి. జన్మ తరించాలా, మోక్ష స్థితిని పొందాలా అనేటువంటి కోరిక కలిగి ఉండడం. ఇక నాలుగవది మోక్షము. పై ధర్మార్థ కామములను పూర్తిగా విచారించి, పైన ధర్మము అర్థము కామములను పూర్తిగా నీ మదిలో విచారించి ప్రాపంచిక ధర్మార్థములను కాక పారమార్థిక ధర్మార్థ కామముల సంపాదన గావించిన వాడే మోక్షార్హుడు. ఈ పారమార్థికములో ప్రాపంచిక ధర్మార్థములను కాకోకుండా
ప్రాపంచికంలో ఉన్నటువంటి ధర్మము, అర్థము, కామములను కాకోకుండా పారమార్థిక ధర్మార్థ కామములను సంపాదన గావించిన వాడే పారమార్థికంలో ధర్మము, అర్థము, కామములను సంపాదించిన వాడే మోక్షానికి అర్హుడు. మోక్షం అనగా దాని అర్థం ఏమి అంటే విడువు అనగా స్వతంత్రము, స్వేచ్ఛను కోరుట, బంధము నుంచి బంధ విముక్తి అయ్యేదే మోక్షం అంటే ఏమి? విడువు, బంధ విముక్తి కావాల అనగా స్వతంత్రము, స్వేచ్ఛను కోరుట. నీ స్వేచ్ఛకు ఎక్కడ అవరోధము కలిగినదో గుర్తించి, నీ స్వేచ్ఛకు ఎక్కడ అవరోధం కలిగిందో గుర్తించు. దాన్ని తొలగించుకున్నటయే మోక్ష ఆసక్తి, మోక్షాసక్తత. అవరోధం గుర్తించి నువ్వు ఎక్కడ బందీ అయి ఉన్నావో, నీవు ఎక్కడ బంధింపబడుతున్నావో దాన్ని గుర్తించు. ఫస్ట్ విషయవాసనలతో, ప్రాపంచిక దుష్ట విచారణలతో, దుష్ట కోరికల చేత నువ్వు బందీ అయి ఉన్నావు, వాటి నుంచి తప్పించుకో ఫస్ట్. అట్లా అవరోధం గుర్తించి శ్రవణ, మనన, నిధి, ధ్యాసలతో నిత్య సత్యమును గ్రహించి నువ్వు పెద్దల చేత శ్రవణం చేసి, శ్రవణం చేసిన దాన్ని తిరిగి నువ్వు రిపీట్ చేసుకొని మననం చేసుకొని, మననం చేసిన దాన్ని నీవు మదిలో పెట్టుకొని గుర్తించి తటస్థంగా గుర్తుకు వచ్చుకోవాలి. ఈ విధంగా చెప్పారు కదా పెద్దలు, ఇట్లా నడుచుకోవాలా, ఇది తప్పుతోవా, ఇది ఒప్పుదోవా అని అదే చెంపకి తీసి కొట్టుకుంటుంది తన చేత్తో తను. అవి విని దాని లక్షణంలో నడిచేటప్పుడు ఇట్లా ఇది తప్పుదోవ కదా, నా గురువు ఇట్లా చెప్పాడు, ఇది కరెక్టు అనేటువంటి ఇట్లా శ్రవణం చేసి విన్నది, ఆ విన్నదాన్ని మననం చేసుకొని దాన్ని నిధిగా పెట్టుకొని అప్పుడప్పుడు నీవు ఎక్కడైతే తప్పుదోవ పెడుతుందో అప్పుడు గుర్తు చేసుకుంటే మెలక వస్తుంది. ఆ ధ్యాసలతో నిత్య సత్యమును గ్రహించి ఆచరించినప్పుడే మోక్షము కర్తలా మలకమగుట. కర్తలా మలకము అంటే ఏమి అర్థము? కర్తలా మలకము అగును అంటే, కర్తలా మలకము అంటే ఏమి? ఇప్పుడు సలాకుంది, అన్నము అంటే చేతిని చూసినంత సులభం. కర్తలా మలకం అంటే చేతిని చూసినంత సులభం. దాన్నే స్థాళీపులక న్యాయవత్ అని, అది వేరే పదము. స్థాళీపులక న్యాయవత్ ఒక మెతుకు పట్టుకుంటానే అన్ని ఉడికినట్టు. ఇది కర్తలా మలకం అంటే చేతికి కంకణం ఉంటుంది అనుకోండి, చూసినంత సులభం. ఎవరు? సంజీవ్ స్వామి. హలో. కర్తలా మలకం అనేది చాలా చెయ్యి. చెయ్యి. అవును. కర్ణం అంటే చెయ్యి, ఆమలకి అంటే ఉసిరికాయ. పెట్టినట్లు అరచేతిలో ఉసిరికాయ చూసినట్లు అని. అరచేతిలో ఉసిరికాయ నీకు ఎట్లా కనబడుతుందో ఆ రకంగా కర్తల మలకంగా మీరు ప్రత్యక్షంగా చూడగలరు అన్నట్లు. మోక్షం ఆగంతకము కాదు, మోక్షమేమి అంత తెలియలేనటువంటి విషయం అయితే కాదు, తెలుసుకోవచ్చు కష్టపడితే. అన్నట్లు మోక్షం ఆగంతకము కాదు. ఎందుకనగా వచ్చినదనగా పోవుటయే దాని నైజమై ఉండును. వచ్చింది కాబట్టి పోయేటువంటి మార్గం అయితే ఉంది. ఈ ప్రశ్న ఎక్కడ ఉందంటే, ఆగంతకమా స్వాభావికమా అని మన 108 ప్రశ్నలు వద్దీ నారాయణ దాస్ రాశాడు కదా. వద్దీ నారాయణ దాస్ తాత 108 ప్రశ్నలు వేశాడు. 108 ప్రశ్నలలో మోక్షము ఆగంతకమా స్వాభావికమా అన్నాడు. దాని జవాబు చెప్పండి పెద్దలు. మోక్షము ఆగంతకమా స్వాభావికమా? ఆ 108 ప్రశ్నలు ఇది ఒక ప్రశ్న. మోక్షము ఆగంతుకమా స్వాభావికమా? మోక్షం అనేది స్వాభావికమే. ఆగంతుకం అంటే వచ్చేది, వచ్చిందంటే మళ్ళా పోతుంది. స్వాభావికంగా ఉండేదాన్ని నువ్వు తెలుసుకోనంత కాలం బంధంగా ఉంది. తెలుసుకున్న తర్వాత స్వాభావికంగా యథాతథంగా ఏది ఉందో దానిదే నువ్వు అయిపోలేవు. అట్లా తెలుసుకుంటే మాత్రాన కాదు, నా ఆచరిస్తేనే అయ్యేది. ఆచరించడం అంటే నువ్వు ఆ స్థితిని పొందడమే కదా.
ఆ స్థితిని పొందడమే. అందరివి కరెక్టే. ఇట్లా మోక్షము ఆడ ఈ 108 ప్రశ్నలు ఈ ప్రశ్న ఉంది. మోక్షము ఆగంతుకమా స్వాభావికమా అనే ప్రశ్న ఉంది దాంట్లో 108 ప్రశ్నల్లో చూసుకోండి. ఇట్లా అన్నట్టు మోక్షం ఆగంతకం కాదు. ఎందుకనగా వచ్చినదనగా పోవుటయే దాని నైజమై ఉండును. కనుక మోక్షము తెలుసుకొనుటయే బంధ విముక్తి. అందుకై కొన్ని భ్రాంతిరహిత అనిత్య వాక్యములు నిత్యానిత్య వాక్యముల నిత్య సత్యవాక్యములు అని రాశాడు. నిత్య సత్యవాక్యములు గ్రహించవలేను. ఇప్పుడు భ్రాంతిరహిత శ్లోకాలు ఉన్నాయి కదా మనకు 12, వాటిలో కొన్నిగా భ్రాంతిరహిత సత్యవాక్యములని పేరు పెట్టి విశదీకరిస్తా ఉన్నాడు. ఇక భ్రాంతిరహిత సత్యవాక్యములు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా గురుదేవుడే మిన్నా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా గురుదేవుడే మిన్నా. వెంకటేశ్వరుడు అన్న పేరున కందార్థము కంతరార్థం ఆ పలుకోవాలి అంతరార్థం. వెంకటేశ్వరుడు అన్న పేరున అంతరార్థము వేం అనేక. వేం అంటే అనేక. కల్మషములను పటాపంచలు చేయు ఈశ్వరుడు ప్రభువు. వెంకటేశ్వరుడు అనేటువంటి దానికి వెంకటేశ్వరుడు అన్నటువంటి పదానికి భావం చెప్పాడు. ఏం చెప్పాడు? దానికి అంతరార్థం చెప్పాడు. వేం ఫస్ట్ అక్షరం, అనేక రెండో అక్షరం క, కల్మషములను మూడో అక్షరం ట, పటాపంచలు చేయు. ఇక 4, 5, 6, 7 అక్షరాలు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మీ ప్రభువు. ఇట్లా భ్రాంతి తొలగిన జీవుడే దేవుడు. ఎట్లా అంటే ప్రణవనాదమే ప్రపంచోత్పత్తికి కారణము. అనేక కల్మషములను పటాపంచలు చేయు ప్రభువు. దాని అర్థం వెంకటేశ్వరుడు అనేటువంటి పదానికి అంతరార్థమేమి? అనేక కల్మషములను పటాపంచలు చేయు ప్రభువు. అంటే భ్రాంతి తొలగిన జీవుడే దేవుడు. ప్రణవనాదమే ప్రపంచోత్పత్తికి కారణము. ఆత్మజ్ఞానియే పండితుడు. ఎవరు పండితుడు? ఆత్మజ్ఞానే. ఆత్మజ్ఞానియే పండితుడు. మనసు కళ్ళు త్రావి పిచ్చిబట్టి పిశాచమావహించి పైగా తేలుగుట్టిన కోతి లాంటిది ఈ మనస్సు. మనసు ఎట్లాంటిది అంటే కళ్ళు దాగినటువంటి కోతి ఉంటుంది చూడు. కళ్ళు దావి పిచ్చి బట్టి ఆవహించి పైగా తేలుగుట్టిందంట. అదే కళ్ళు దాగి ఫుల్గా దిక్కు తెలకుండా అక్కడెక్కడ ఊగుతా దిగుతా పోతుంటే దారి గానక తుల్లుతా ఉండేటువంటి దానికి మళ్ళీ తేలుగుట్టిందంట. అట్లా తేలిగుట్టినటువంటి కోతి లాంటిది ఈ మనస్సు. నేత్రములు కూడా అద్దము లేనిదే తమ్ము తాము చూచుకున్న లేవు. నేత్రాలు కూడా, కళ్ళు కూడా, దీనికి ఉండేటువంటి కళ్ళు కూడా అద్దము లేనిదే తమ్ము తాము చూచుకొనలేవు. సుజ్ఞాని ఆత్మసాక్షాత్కారం పొందిన సారమేయముగా కాగా, సుజ్ఞాని ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి సారమేయముగా కాగా వాణ్ణి చూచి ప్రక్కన అరుచుకుక్కలే లౌకిక పండితులు. వాడు ఎట్లున్నాడు? సుజ్ఞాని ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి సారమేయముగా ఉన్నాడు. వాణ్ణి చూచి పక్కన అరుచుకుక్కలే లౌకిక పండితులు. ఇక్కడ సారమేయము అంటే ఇప్పుడు భావం అర్థం వచ్చింది చూడు. సారమేయము అంటే గుర్రమా? ఇప్పుడు వస్తా ఉంది, మళ్ళా దాన్ని పొరపాటుగా ఆలోచన చేస్తావు చూడు. సారమేయం అంటే కుక్క. ఇప్పుడు చదువు మళ్ళా. అది ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి సారమేయము కాగా వాణ్ణి చూసి ప్రక్కన అరచు కుక్కలే లౌకిక పండితులు. అది కుక్కను చూసి కుక్క మరిగినట్ట. తెలిసినటువంటి యోగ్యుడుగా ఉండబడినటువంటి ఈయన మాట వినుకోకుండా ప్రపంచంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నట్టు.
జీవులకు కర్మయే దేవత. దాంట్లో అచలరత్నాల్లో పద్యం ఉంది. సూచమరుడు కుక్క సుందరి అనరు, పక్కన కుక్క పండితుండు, దూరం కుక్క దుష్ట సన్యాసి. అచలరత్నాల్లో ఉంది పద్యం. ఆ రకంగా ఈ కుక్క చూసి ఈ కుక్క చూసి మరుగుతా అంటే చూడకోకుండా అవి మరుగుతాయని ఇది మరిగేది, ఇవి అవి మరుగుతాయి అంటే. అట్లా జీవులకు కర్మయే దేవత. తన రాబోవు జన్మకు తానే వ్రాత వ్రాసుకుని బ్రహ్మ, తన రాబోవు జన్మకు తానే వ్రాత వ్రాసుకుని బ్రహ్మ, జీవుడు ఈ జన్మమున వేయు ప్రతి అడుగు వచ్చే జన్మకు బ్రహ్మవ్రాత. జీవుడు ఈ జన్మమున వేయు ప్రతి అడుగు వచ్చే జన్మకు బ్రహ్మరాత. మాన మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, ధనధాన్య వస్తు వాహనములు తన దేహంలోనే తరలిపోవును. తల్లి తండ్రి భార్య పుత్రులు బంగారు సంకెళ్ళు, బంధుమిత్రాదులు ఇనుప సంకెళ్ళు. మన సంకల్పం భ్రాంతియే మరు జన్మకు మూలము. మన సంకల్పం యొక్క భ్రాంతే మరు జన్మకు మూలము. ముందెన్ని జన్మల్లో ఎందరికి పుట్టినామో, ముందు ఎన్ని జన్మల్లో ఎందరికి పుట్టినామో, ఎన్ని కడుపులు కాల్చిటకు ఏగినాము, ఎన్ని కడుపులు ఈ కాల్త ఇక ఏగవలెను అని మనకు పూజా విధానంలో వస్తుంది ఈ వాక్యం. అట్లా ముందు ఎన్ని జన్మల్లో ఎందరికి పుట్టినామో, మనం ఎందరికి తల్లిదండ్రులమైనామో వారందరినీ గూర్చి ఏడ్చుట వెరితనం. వాళ్ళందరినీ గూర్చి ఏడ్చుట వెరితనం. ఈరోజు వస్తూ పోతున్న వారిని ప్రత్యక్షముగా చూస్తూ, ఈరోజు వస్తాండే వాళ్ళని చూస్తున్నాం, పోతాండే వాళ్ళని చూస్తున్నాం, అనుభవించే వాళ్ళను చూస్తున్నాం. ఈరోజు వస్తూ పోతున్న వారిని ప్రత్యక్షముగా చూస్తూ ఈ జీవితం ఎంత అశాశ్వతమో గ్రహించుటయే సుజ్ఞానం. ఏది శాశ్వతం కాదు. 72 దేశాలు వచ్చి పూజించినా, ఆరాధించినా, గౌరవించినా మన పక్కనే ఉన్నటువంటి సత్యసాయిబాబా గారు పరమపదించిరి. అట్లా మన పెద్దలు అనేక మంది ఎన్నో అనుభవాలతో చూసినా కూడా వాళ్ళంతా కనుమరుగైరి. చూస్తున్నాం కదా, ఈ జీవితం ఎంత అశాశ్వతమో గ్రహించుడే సుజ్ఞానం. వాళ్ళందరినీ ఉదాహరణకు తీసుకోవాల. చావు భీతి ముందు సన్యాసం అబ్బదు. చావు భీతి ముందు సన్యాసం అబ్బదు. చావు భీతి ఉన్నవానికి సన్యాసం అబ్బనే అబ్బదు. చిత్తమే చిత్రగుప్తుడు. నీలో ఉన్నటువంటి చిత్తమే చిత్రగుప్తుడు. బుద్ధియే యమధర్మరాజు, నిశ్చయించి తీసుకోబోయేవాడు. పాపము నిరసించుట, పుణ్యం ఆశించుట మరుజన్మకు కారణములు. నాకు పాపం వద్దు, నేను పాపం చేయకూడదు, పుణ్యం సంపాదించుకోవాలా అని పుణ్యం ఆశించుటే పాపం నిరసించినా, పుణ్యం ఆశించినా మరుజన్మకు అవే కారణాలు రెండు. మళ్ళీ మానవ జన్మకే రావాలన్న మనుజ జన్మలో మర్కట శేషలు ఉండరాదు. కనీసము మరీ మానవ జన్మనే పొందాలన్నా కూడా ఈ మానవ జన్మకే రావాలనేటువంటి అభిలాష కలిగినా కూడా మనుషు జన్మలో ఉన్నప్పుడు కోతి శాస్త్రాలు ఉండకూడదు, మర్కట శాస్త్రాలు ఉండరాదు. పదే పదే నోటితో గొరుకుట, బిగ్గరగా అరచుట ఆత్మార్పణ కాదది. 9 దారులు గల ఇంటి యందు 9 రంధ్రములు ఉండేటువంటి ఇల్లు ఇది. 9 దారులు గల ఇంటి యందు పారిపోక రామచిలుకెందుకు నిలిచినదో ఆలోచించాలి. 9 దారులు గల ఇంటి యందు పారిపోకుండా రామచిలుక ఎందుకు నిలిచిందో ఆలోచించాలి ఈ ఇంట్లో. కానీ ఇంటి యందున్న దొరలే దొంగలైనారు. దీంట్లో ఈ ఇంట్లో ఉన్నటువంటి దొరలే దొంగలైనారు. జ్ఞానధనమును అపహరించి అజ్ఞానమనే పేదరికం అంటగట్టుకుంటున్నారు ఇల్లు. కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్య
అనేక మంది దీంట్లో ఉన్నారు. అనేక దేవతా స్వరూపం అంతా నీ శరీరంలో ఉంది. వాళ్ళంతా కూడా ఈ జ్ఞానధనమును అపహరించి అజ్ఞానం అనేటువంటి పేదరికం అంటగట్టుకుంటా ఉన్నారు. పాల సముద్రమును పవలించినటువంటి ఆదినారాయణుడు పాము పడగ క్రింద ప్రాణ భయముతో పరశివుని ఆశ్రయిస్తా ఉన్నాడు. సీతమ్మ పైన భ్రాంతియే శ్రీరాముని కట్టి బంధించింది, కుదిపింది. సూక్ష్మము లేని లేపాక్షి బసవన్నకు స్థూలమెంత ఉన్నా నిష్ప్రయోజనమే. సూక్ష్మము లేని లేపాక్షి బసవన్నకు, లేపాక్షిలో ఉన్నటువంటి బసవన్న ఎంత స్థూలమెంత ఉన్నా నిష్ప్రయోజనమే. ఇడ పింగళ సుషుమ్నాడుల కలయికయే, ఇడ పింగళ సుషుమ్నాడుల కలయికయే గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం. కోటి లింగములు పూజించిన ఆత్మలింగార్పణ అతి ముఖ్యం. నువ్వు కోటి లింగాల దగ్గర పోయి పూజించినా కూడా నీవు కావాల్సింది ఏంది? ఆత్మలింగార్పణం కావాల. అది అతి ముఖ్యం. ఇది అలసిపోయిన దేహమాత్మతో కలిసి రాలేదు. అలసిపోయినటువంటి దేహం ఆత్మతో కలిసి రాలేదు. అలసిపోకూడదు, అలసిపోకనే చూసుకోవాల. ఈ శరీరం బాగున్నట్టే చూసుకోవాల అన్నట్టు. మాయ వెన్నను మృంగిన మహనీయుడే మాధవుడు. ఈ మాయా వెన్నను మృంగిన మహనీయుడే మాధవుడు. స్నాన జప తప క్రతువుల చేతనే సావు తప్పదు. స్నాన జప తప క్రతువుల చేతనే సావేమో తప్పదు. ఊట తోడకున్నా కూటమే లేదు. అదే ఊట తోడకున్నట్టే కూటమే లేదు. ఎందుకంటే శరీరంలో నీళ్లు ఎల్లదోలుతుంటే ఊరుతా ఉంటాయి, ఎల్లదోడకపోతే మళ్ళీ రావు కూడి. అట్లా ఊట తోడకున్న కూటమే లేదు. పచ్చి మట్టి గోడల మహలు గాలి వానలకు నిలవజాలదు. పచ్చిమట్టి గోడలు అది మహాలైనా కూడా గాలి వానలకైతే ఉండదు. ఇప్పుడు నంద్యాల దగ్గర ఎవరో మట్టి మిద్దె కింద పడి చనిపోయినారు. ఇంకా మట్టి మిద్దెలు ఉన్నాయి ఇక్కడ, పాత మిద్దెలు. నలుగురు కుటుంబంలో అందరూ ఒకటే రోజే ఆ మట్టి మిద్దె పడి వానల్లో నాని. సంఘమనే రంగస్థలములో ఎవరి పాత్ర వారే గమనించి పోషించవలేను. ఈ సంఘం అనేటువంటి రంగస్థలములలో ఎవరి పాత్ర వారే గమనించి పోషించవలేను. భక్తి జ్ఞానములతో కూడినటువంటి వైరాగ్యమే ముక్తి మార్గము. తొలి పేజీలోనే చెప్పాడు ఈ విషయాన్ని. భక్తి జ్ఞానము వైరాగ్యమే ముక్తి మార్గము. నూకలున్నవని కాకులు మేపరాదు. నూకలున్నవని కాకులు మేపరాదు. కష్టములొక్కటే గాని సంబంధమే వేరు. ఆశాపాశమే యమపాశము. సూచన వాక్యాలు చెప్పాడు. కాకి పిల్ల కూడా కాకులు నేర్చుకున్నది. టైం ముగిసిపోతుంది. మంగళారతి చెప్పు. అవునులే. ఓనామాలు రాని మానవుని జన్మ కాకి కన్నా కూడా కడజన్మ మగును. ఓనామాలు రాని మానవుని జన్మ, కొంచెం అంత ఇంత చదువు రావాలా, చదువు ఉండాల, జ్ఞానం అది భాగ్యమేనని చెప్పిండే. అట్లా ఆ మాట ఇక్కడ. ఓనామాలు రాని మానవ జన్మ కాకి కన్నా కూడా కడజన్మ మగును. ఇటు వరకు స్టాప్ చేసిందాము. పులి స్టాప్ ఉంది అక్కడ. తిరిగి రేపు చదువుదాము, కాలం సరిపోయింది. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. మంగళం బిరికని చెప్పప్ప, కొద్దిలో తీసుకో. నిర్వికల్ సర్వై సద్గురు తమ స్వామి మంగళం.
అండపిండ బ్రహ్మాండంబులనంతా నిండి ఆది మధ్యాంతంబులెరుగని అచలాచార్య సర్వమంగళ నిర్వికల్ప సాధు రూపా సర్వసాక్షి సద్గురోత్తమ స్వామి మంగళం. మూఢనమ్మక భూతముల మూర్ఖంబులను మూలమంట దృంజి మాకు మోక్షం ఒసగు సర్వమంగళ నిర్వికల్ప సాధు రూపా సర్వసాక్షి సద్గురోత్తమ స్వామి మంగళం. మాయ చీకటి తెరలు దొలగా మాలో వెలుగై మల్లి బూటని మార్గదర్శక మంగళం మంగళం. సర్వమంగళ నిర్వికల్ప సాధు రూపా సర్వసాక్షి సద్గురోత్తమ స్వామి మంగళం. మంగళం జ్ఞాన రూపాయ మాయాభ్రాంతి నివారణే మంగళం వెంకటాచల మహాత్మా గురు మంగళం. మంగళం గురుదేవాయ మహనీయాయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురునాథ్ మహారాజ్ కి జై ఇందుగల గురు భక్త మండలికి జై వేముల రామయ్య.